నమస్కారం అండి. ధనుసు రాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం వచ్చిందని, దానికి సాక్షాత్తు మహాదేవుడు పంపిన సంకేతం అండి ఇది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ధనుసు రాశి వారి జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక సరికొత్త దశ గురించి. జూలై 12, జూలై 13, జూలై 14 అలానే 15 ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా పనిచేసే రోజులు కాబోతున్నాయి. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధ నిజం చెప్పాలి అంటే వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేరండి. పైకి గంభీరంగా ఉన్న లోపల చాలా నలిగిపోయి ఉంటారు. ధనుసు రాశి వారు గడిచిన కాలం మిమ్మల్ని ఎంత గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులను మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసండి. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారి వెన్నుపోట్లు పడుస్తూ ఉంటే కన్యలను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన ధనుసు రాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి వైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపునైతే సూచిస్తున్నాయండి. ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే సమయం కూడా వచ్చేసిందండి. ఈ జూలై 2026 కేవలం సక్సెస్ మాత్రమే కాదండి, ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే సంవత్సరం అనమాట. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్ళే వీళ్ళ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగటం అనమాట. అసలు సిసలైన రివెంజ్ అంటే సక్సెస్తో కొట్టడం అనమాట. ఈ జూలై 12 నుంచి 15 వరకు ఉన్న ఈ రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవండి. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికి కూడా ఒక సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ రోజుల్లో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన్ని నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించి కూడా అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం. ఇది కేవలం రాశి ఫలం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా రాబోయే మరిన్ని వీడియోలు మీకు మిస్ కాకుండా చూడవచ్చండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుని కృప కోసం ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మీరు పెట్టే ఆ ఒక్క దైవనామం స్మరణ మీ జీవితంలోని కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తుందండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజుల్లో ధనుసు రాశి వారికి జరగబోయే మొట్టమొదటి మహా అద్భుతం మీ శత్రునాశనం మరియు అప్పుల తీరుబాట్లు. మీ రాశికి 6వ ఇంట కుజుని సంచారం ఉండటం వల్ల మీలో ఒక అపారమైన పోరాట పటిమ, ఒక కొత్త తెగింపు నిండుతాయండి. గతంలో మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడిన శత్రువులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ముందే తల వంచుతారు. మీ శత్రువుల ఆటలు ఇకపై సాగవు. మీ పట్ల కుట్రలు చేసే వారి ఆటలు, మిమ్మల్ని వెనుక ఉండి తొక్కియాలని చూసే శత్రువుల తంత్రాలు ఈ రోజుల్లో అస్సలు సాగవండి. మీ శత్రువులు మీ ముందే ముక్కను వేలేసుకునేలాగా మీ స్థానం బలపడిపోతుంది. మీపై వారు వేసిన నెగిటివ్ ఆలోచనలు కానీ, నిందలు కానీ తిరిగి వారికి ఒక పెద్ద మానసిక భారంగా మారిపోతాయండి. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే, ఎవరితోనూ గొడవ పడకుండానే మీ స్థానం సమాజంలో అత్యంత బలపడుతుంది. మీ నిశ్శబ్దమే మీకు శ్రీరామ రక్షగా మారుతుందండి. ఇది కర్మబలం అద్భుతంగా పనిచేస్తున్న పరమ పవిత్రమైన సూచన అండి. దీనికి తోడు మీ రాశికి 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి సంచారం వల్ల మీకు ఊహించని విధంగా ఆకస్మిక లాభాలు, దైవ రక్షణ లభిస్తాయన్నమాట. ఇన్నాళ్ళుగా ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు, రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ లేదా మొండి బకాయిలు కానీ అకస్మాత్తుగా ఈ రోజుల్లో చేతికి అందుతాయండి. మీరు పడే ప్రతి కష్టంలోని ఆ మహాదేవుని స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తున్నాడు అన్నంత అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుందన్నమాట. ఇన్నాళ్లుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఈ రోజుల్లో ఊహించని మార్గాలు దొరుకుతాయి. బ్యాంకు లోన్లు లేదంటే నిలిచిపోయిన ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించే వారికి ఈ రోజుల్లో పనులు సులభంగా మంజూరవుతాయండి. అంతేకాదు షేర్ మార్కెట్ లేదంటే వారసత్వంగా మీ చేతికి రావాల్సిన ఆస్తుల ద్వారా అకస్మాత్తుగా ఊహించని ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వారి ద్వారా లేదంటే ప్రయాణాల ద్వారా మీకు కీలకమైన ఆర్థిక సహాయం అనేది అందబోతుంది. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉందండి. ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎవరికి కూడా హామీ అంటే సంతకాలు పెట్టకుండా ఎవరికి కూడా అప్పులు మాత్రం ఇవ్వకండి. ధనుసు రాశి వారి ప్రాథమిక స్వభావం ఏంటో తెలుసా అండి? వీరికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి చాలా ఎక్కువగా ఉంటాయండి. తమ సొంత విషయాలను ఇతరులకు ఎంతవరకు అవసరమో అంతవరకే తెలియజేస్తారు. ఎవరైనా సరే తమ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటే వీరు అస్సలు అంగీకరించలేరు. ఆధునిక విద్య పట్ల విపరీతమైన ఆసక్తి కూడా కలిగి ఉండి వినూత్నమైన వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారండి. తమ స్వయం మేధస్సుతోనే సమాజంలో ఉన్నత స్థానాలను సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. దైవభక్తి, మంత్రోపాసనలు యందు వీరికి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తన అంతరాత్మ సాక్షికి విరోధంగా ఈ రాశి వారు జీవితంలో ఏ ఒక్క పనిని కూడా చెయ్యరు. ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా ధనము కొరకు తాపత్రయపడరండి. వృత్తిలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకే అధిక ప్రాధాన్యత అనేది ఇస్తారు.
డబ్బు కోసం ఎవరి ముందు కూడా మోకరిల్లరు, ప్రాధేయపడరు. ధనమే నా చుట్టూ తిరగాలి అనుకునే గంభీరమైన మనస్తత్వం అండి వీరిది. సంతానం విషయానికి వస్తే ఆడామగ అన్న తేడా లేకుండా ఇద్దరిని కూడా సమానంగా చూస్తారు. కానీ జ్యేష్ఠ సంతానము విషయంలో ఈ రోజుల్లో కాస్త జాగ్రత్త అయితే అవసరమండి. ఇతరులకు ఎంతో నిజాయితీగా మంచి సలహాలు చెప్తారు, కానీ ఆ సలహాలను పాటించాలని ఎవరినీ కూడా ఒత్తిడి చేయరు. వారి విచక్షణకే వదిలేస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగ చేసుకోరు. కానీ వీరి మాటను ధిక్కరించిన వారిని మాత్రం జీవిత కాలము శత్రువులుగానే భావిస్తారండి. కానీ ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య కాలంలో మీకున్న ఈ ఉన్నతమైన సిద్ధాంతాల వల్ల మీరు కొన్ని వింతైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజానికి భయపడి మీరు అడ్డగోలుగా ఎవరికి సహాయం చేయలేరు. దీనివల్ల అవకాశం ఉండి కూడా మాకు సహాయం చేయలేదు అన్న నిందను మీరు భరించాల్సి వస్తుంది. నేను ఎంత ఉన్నత స్థితిలో ఉండి కూడా నా అనుకున్న వాళ్ళకు ఏమీ చేయలేకపోయానే అన్న ఒక ఆవేదన మీ మనసులో లోపల తొలుస్తూ ఉంటుందండి. మీ ఆత్మీయులను, మీ పిల్లలను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని మీకు కోరిక ఉన్నా కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానాన్ని సాధించలేక తడబడుతూ ఉంటే వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక మీరు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఈ రోజుల్లో ఒక భయంకరమైన కర్మ మీ కళ్ళ ముందు కనిపిస్తుందండి. ప్రస్తుతం మీకు నడుస్తున్న అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీ సొంత వర్గంతోనే అంటే మీ సొంత వర్గంలో ఉన్న వారితోనే, మీ రక్తం పంచుకు పుట్టిన వారితోనే ఒక వైరము ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయండి. గతంలో మీకంటే తక్కువ స్థాయిలో ఉండి ఈ రోజు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించిన కొందరు వ్యక్తులు మీతో కయ్యానికి కాలు దూవుతారు. ధన సంపాదన కంటే మించినది జీవితంలో చాలా ఉన్నాయండి అని మీరు నమ్మే పవిత్రమైన సిద్ధాంతాన్ని ఈ మూర్ఖులు మీ చేతకానితనంగా భావిస్తారు. మీతో ఎంతో మంచిగా వ్యవహరించి తమ పనులన్నీ సాధించుకున్నవారు ఆ తర్వాత మిమ్మల్ని వెనుక ఉండి ఘోరంగా విమర్శిస్తారు. ఇది మీరు అస్సలు సహించలేని విషయంగా మారుతుందండి. ధనుసు రాశి వారు ప్రతి చిన్న విషయానికి మాటలతో రచ్చ చేసే స్వభావం ఉన్నవారు కాదండి. లోపల నిశ్శబ్దంగా భరించే గొప్ప స్వభావం, గంభీరమైన మనస్తత్వం కలవారు. కుటుంబంలో మీ సిద్ధాంతాలను ఎవరూ అర్థం చేసుకోకపోవడం, పని ప్రదేశంలో మీ నిజాయితీకి, మీ కష్టానికి సరైన విలువ ఇవ్వకుండా తక్కువ అంచనా వేయటం, స్నేహాల్లో బంధాల్లో మీరు ఎంత ఇచ్చినా తిరిగి అంతే మోసం వెన్నుపోటు రావటం, ఇవన్నీ కళ్ళారా చూసిన మీరు ఎవరితోనూ మాటలు పెంచలేరు, గొడవలు పడలేరు. అయితే ఎందుకంటే మీకు బాగా తెలుసండి, నిజం అనేది ఎప్పటికైనా కాలంతోనే బయటపడుతుందని. మీ ఆత్మగౌరవం మీకు సమాధానం చెప్తుందని. ఈ మౌనమే మీ బలహీనత అస్సలు కాదండి. ఇది మీలో ఉన్న లోతైన సహనం. కానీ ఈ సహనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పరీక్షించబడింది. ఇప్పుడు ఆ పరీక్షకు ముగింపు పలికే రోజులే ఈ రోజులన్నమాట. ఈ జూలై 4 రోజుల్లో మీలో వచ్చే ఆ అంతర్గత మార్పు సమాజానికి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇకపై మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే ఏ ఒక్క పరిస్థితిని కూడా అంగీకరించరండి. మీ మాటలు తక్కువైనా మీ నిర్ణయాలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు మెల్లమెల్లగా వెనక్కి తగ్గుతారు. ఇక్కడ కారణం భయం కాదండి, మీ అసలైన విలువ వారికి అర్థం కావడమే. జూలై 12వ తారీఖున మొదలయ్యే ఈ అంతర్గత మార్పు మీలో ఒక సరికొత్త స్పష్టతను తీసుకొస్తుందండి. ఇప్పటి వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అనుకున్న అయోమయం పూర్తిగా తొలగిపోతుంది. నా విలువలతోనే నేను బతకాలి అనే ఆలోచన మీ మనసులో బలంగా నాటుకుంటుంది. మీ ప్రాధాన్యతలు మారతాయండి. ఎవరి కోసం మీరు ఎన్నాళ్ళు ఆగిపోయారో, ఎవరి కోసం మీ కోరికలను అణచివేశారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది, కానీ మీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోతుందండి. ఇక్కడే ఒక వింతైన సైకాలజీ సీక్రెట్ ఉందండి. ఈ రోజుల్లో మీ జీవితం నుంచి ఒక వ్యక్తి ఒక్కసారిగా చాలా నెమ్మదిగా దూరం అవుతాడు. ఆ దూరం అయ్యేది మీ శత్రువు కాదండి, చాలాసార్లు మీరు ప్రాణంగా నమ్మినవాడే కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు తెలియకుండానే అడ్డుగా నిలుస్తున్నాడు. మరి ఇన్నాళ్ళు మీ జీవితంలో ఆపివేత ఎందుకు జరిగింది? ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవడం, వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది మీ అర్హతల లోపం కాదండి. మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలి అంటే మీ జీవితంలో కొన్ని భయంకరమైన కర్మబంధాలు తొలగిపోవాలి. ఆ కర్మబంధాల ముగింపునే ఈ జూలై 12 నుంచి 15 తేదీలు సూచిస్తున్నాయండి. ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య కాలంలో ధనుసు రాశి వారి జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగే సంకేతం స్పష్టంగా కనిపిస్తుందండి. ఇప్పటి వరకు ఎక్కడికక్కడే నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయండి. ముఖ్యంగా సమాజంలో లేదంటే బంధువులలో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీ విలువను ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో కరెక్ట్గా అక్కడి నుంచే మీ జీవితం ఒక ఊహించని అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఉద్యోగంలో లేదంటే మీరు చేసే పనిలో మీపై ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతున్న అద్భుతమైన సమయం కూడా ఇదేనండి. పని ప్రదేశంలో మీ సిద్ధాంతాల కోసం మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే కొంతమంది మీ మౌనాన్ని చూసి మీ చేతకానితనంగా భావించి చాలా తక్కువగా మాట్లాడారు. మీ అసలైన సామర్థ్యాన్ని వారు పూర్తిగా గుర్తించలేదు. కానీ ఈ రోజుల్లో ఆ విచిత్రమైన పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుందండి. మీపై ఉన్న అపోహలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఈ రోజుల్లో మీరు నోరు తెరిచి ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి.
మీ విజయమే, మీ పనే మీ తరపున గట్టిగా మాట్లాడుతుంది. ఒక ఉన్నతాధికారి లేదంటే బాధ్యత గల వ్యక్తి మీ ప్రతిభను ఈ రోజుల్లో కొత్తగా గమనిస్తాడు. ఇది మీ కెరియర్లో ఒక పెద్ద ప్రమోషన్ కావచ్చు, లేదంటే మీ బాధ్యతలు పెరగడము కావచ్చు, లేదా మీ మాటకు ఆఫీసులో తిరుగులేని విలువ పెరగడం కావచ్చు అనమాట. ఈ మార్పు నెమ్మదిగా వచ్చినా సరే చాలా స్థిరంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా బలమైన గుర్తింపు మీకు తెచ్చిపడుతుందండి. ఇక జ్యోతిష శాస్త్ర పరంగా వృత్తి మరియు ఉద్యోగ విషయాల్లో లోతుగా గమనిస్తే కనుక ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకు మీ 6వ ఇంట కుజుని సంచారం వల్ల ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందండి. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీ సీటును లాగేసుకోవాలని ఎవరు కుట్రలు చేసినా కూడా చివరకు వారే దెబ్బతింటారండి. మీ శత్రువుల వ్యూహాలన్నీ కూడా రివర్స్ అవుతాయన్నమాట. మీ అద్భుతమైన పనితీరుతో మిమ్మల్ని విమర్శించిన అందరి నోళ్లు కూడా మోయిస్తారు. మీ రాశికి 6వ ఇంట కుజ భగవానుడు అత్యంత బలంగా ఉండటం వల్ల ఈ రోజుల్లో కొందరికి వృత్తిపరంగాను నూతన బాధ్యతలు లేదంటే ఇంటి నుంచి పనిచేసే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కూడా చేసుకునే అద్భుతమైన అనుకూల వాతావరణం అనేది దక్కుతుందండి. ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ రంగంలో కాంట్రాక్టర్లు టెండర్లు వేసే వారికి ఈ జూలై 12 నుంచి 15 తేదీల కాలంలో ఊహించిన విజయాలను అందిస్తుందండి. దీనికి తోడు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే కొత్త పరిచయాలు పెరగటానికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అయితే మీ 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి సంచారం వల్ల ఈ రోజుల్లో మీ ఉద్యోగంలో కొన్ని అనుకోని ఆకస్మిక మార్పులు కూడా రావచ్చండి. అంటే మీరు అసలు ఊహించని ఒక పెద్ద ప్రాజెక్ట్ను బాధ్యతగా మీకు అప్పగించడం లేదంటే హఠాత్తుగా మీకు అనుకూలమైన చోటికి బదిలీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దేవగురువు ఉచ్చ స్థితిలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈ ఆకస్మిక మార్పులన్నీ కూడా అంతిమంగా మీకు అఖండమైన మేలును, భవిష్యత్తుకు బలమైన పునాదిని మాత్రమే ఇస్తాయండి. ఇక కుటుంబ విషయానికి వస్తే గనక గతంలో కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు, ఆ వేదనకు ఇప్పుడు కాలం ఒక పవర్ఫుల్ సమాధానం చెప్పబోతుందండి. నిజం చెప్పాలి అంటే కుటుంబంలో మీరు వినని నిందలు లేవు, మీరు పడని మాటలు లేవు. ప్రతి చిన్న విషయానికి మీ నిర్ణయాలను ప్రశ్నించారు. మీ ఆలోచనలను చాలా తక్కువ చేసి మాట్లాడారు. మీ ప్రాణంగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని అలా అంటూ ఉంటే మీరు ఎదురు మాట్లాడలేకపోయారు. కానీ ఆ మాటలన్నీ ఒక శేషంలా మీ మనసులో ఎంతో భారంగా నిశ్శబ్దంగా నిలిచిపోయాయండి. ఇప్పుడు ఆ దయనీయమైన పరిస్థితి పూర్తిగా మారుతుందండి. మీ నిర్ణయం ఎంత సరైనదో, మీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో కరెక్ట్గా ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య మీ కుటుంబ సభ్యులకి కళ్లకు కట్టినట్లుగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీ మౌనాన్ని చేతకానితనం అనుకున్న వారు మీ విలువ తెలుసుకుంటారు. ఇకపై కుటుంబంలో మీ మాటను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయలేరండి. అంతకాలం కూడా చులకనగా చూసిన మీ ఆ స్థానమే ఇప్పుడు అత్యంత గౌరవప్రదంగా మారిపోబోతుంది. ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య కాలంలో ధనుసు రాశి వారు నిజంగా కత్తి మీద సాము చేయాల్సిందే. అంటే మీ 4వ ఇంట శని భగవానుడి సంచారం వల్ల ప్రస్తుతం మీకు నడుస్తున్న అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ రోజుల్లో ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు లేదంటే వాహనం రిపేర్లు రావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గృహశాంతి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. గృహ వాతావరణం కొద్దిగా గందరగోళంగా ఉండవచ్చు. ఇంట్లో అందరికీ కూడా కోపతాపాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా చిన్న చిన్న మాటలకే నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరినొకరు నిందించుకుంటూ పెద్ద పెద్ద వాదనలకు దిగే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారితో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. కాబట్టి ఆమె ఆరోగ్య విషయంలో, బంధం విషయంలో శ్రద్ధ అవసరము. మీ వృత్తిపరమైన బిజీ వల్ల కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపలేకపోవడం జరుగుతుందన్నమాట. కుటుంబంలో కూడా ఒక పెద్ద సమస్య ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య కాలంలో నిశ్శబ్దంగా పరిష్కారం కాబోతుందండి. మీ ఇంట్లో ఒక సమస్య చాలా కాలం లోపల నుంచి మగ్గుతూ ఉంటుంది. అది మాటలుగా బయటకు రాకపోయినా కూడా అందరి మనసుల్లో ఒక పెద్ద భారంగా నిలిచిపోయింది. కరెక్ట్గా ఈ రోజుల్లో ఆ విషయంలో ఒక అద్భుతమైన క్లారిటీ అనేది వస్తుందండి. ఎలాంటి గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇందులో మీ పాత్రే అత్యంత కీలకమైనది. మీరు చూపించే సహనం, మీ మాటల మృదుత్వం ఆ గంభీర పరిస్థితి పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఒకప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోయిన బంధాలు మళ్ళీ మీ దగ్గరకు అయ్యే అద్భుత అవకాశం కూడా ఉందండి. ఇది భావోద్వేగంగా మీ మనసుకు ఎనలేని ఊరటనిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడితే మీ జీవితం మొత్తం కూడా ఒక అద్భుతమైన సమతుల్యంగా మారుతుందన్నమాట. ఇక డబ్బు విషయంలో ఈ రోజుల్లో వచ్చే ఒక చిన్న అవకాశం అండి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు బీజం వేస్తుంది. మొదట ఇది చిన్న లాభం కదా అని అనిపించవచ్చు, కానీ ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ ముందు వస్తుందండి. అది ఒక కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయ మార్గము కావచ్చు, లేదా ఒక అద్భుతమైన ఐడియా కూడా కావచ్చండి. మీ 8వ ఇంట ఉన్న వచ్చే స్థితిలో ఉన్న గురువు అనుగ్రహం వల్ల మొదట అది మీకు పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోయినా కూడా భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిగతులను, మీ తలరాతను పూర్తిగా మార్చే ఒక అద్భుతమైన అదృష్ట బీజంగా అదే మారబోతుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకండి. ఆ మహాదేవుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుందండి. ఇక మరోవైపు బంధాల విషయానికి వస్తే గనక మరియు మానసిక స్థితికి వస్తే ఇక్కడే ఒక వింతైన సైకాలజీ కర్మ ఆట ఆడుతుందండి. మీ రాశికి 9వ ఇంట కేతువు సంచారం వల్ల మీ జీవితంలో ఎంత
ఎంత మంచి జరుగుతున్నా కూడా నిజంగా నాకు అంత అదృష్టం ఉందా, ఈ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది అని మిమ్మల్ని మీరే శంకించుకుంటూ ఉంటారు. అంటే ఒక రకమైన ఆత్మన్యూనత, సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని లోపల వెంటాడుతూ ఉంటుంది. నాకు అంత అదృష్టం ఉందా, ఈ సంతోషం నిలుస్తుందన్న ఒక తెలియని అకారణ భయం మీ మనసును వేధిస్తూ ఉంటుంది. దీనివల్ల మీ తండ్రి గారితో లేదంటే ఇంట్లోని పెద్దవారితో గురువులతో సరైన కమ్యూనికేషన్ ఉండదనమాట. వారితో ఒక రకమైన సైలెంట్ వార్ అంటే మాటలు లేని మానసికంగా దూరం, ఒక తెలియని నిర్లిప్తత నడిచే అవకాశము ఉంటుందండి. వారు చెప్పే మాటలకు మీరు గౌరవంతో ఎదురు చెప్పలేరు, కానీ వాటిని లోపల పాటించడానికి మీ మనసొప్పని ఒక వింతైన నిర్లిప్తత వస్తుందన్నమాట. దీనితో పాటు ఈ రోజుల్లో మీ జీవిత భాగస్వామితో అకారణంగా ఈగో సమస్యలు తలెత్తి చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. మీ సిద్ధాంతాల కారణంగా మీ వారే మీకు కొంతకాలం దూరం అవుతారేమో అనిపించినా ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు రాశి వారు తమ మార్గాన్ని మార్చుకోరు, తమ సిద్ధాంతాల కొరకే జీవిస్తారు. ఈ రోజులు ధనం విషయంలో మరియు బంధాల విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గించుకొని పొదుపు వైపు మీ దృష్టిని పెట్టండి. శనిదేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కఠినమైన క్రమశిక్షణలో ఉంచుతాడండి. చేతుకు డబ్బు వచ్చింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయనివాడు. మీరు సంపాదించే ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క అడుగుతాడండి. ఈ రోజుల్లో ప్రతి విషయంలోనూ కాస్త సర్దుకోవడం, ఆవేశపడకుండా ఉండడం మీ మానసిక ప్రశాంతకు ఎంతో ముఖ్యమండి. ఇక ప్రేమ మరియు బంధాల విషయానికి వస్తే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా అవతలి వారికి ఎక్కువగా ఇస్తారు, కానీ వారి నుంచి చాలా తక్కువ ఆశిస్తారు. కానీ మీకున్న ఆ అతి మంచితనం వల్లే మీరు జీవితంలో ఎన్నోసార్లు తీవ్రంగా నిరాశపడ్డారు, మానసికంగా మోసపోయారు. గతంలో మీరు చేసిన కొన్ని ఎంపికల వల్ల నేను జీవితంలో చాలా కోల్పోయానేమో, నా వాళ్లను నేనే దూరం చేసుకున్నానేమో అని మీకు అనిపించింది. కానీ ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య మీ కళ్ళ ముందు ఉన్న ముసుగులు తొలగిపోతాయండి. మీతో నిజంగా కష్ట సుఖాలు నిలబడేది ఎవరు కేవలం స్వార్థంతో తమ అవసరాల కోసం మీ దగ్గరికి వచ్చి నటిస్తున్నారు అనేది ఈ రోజుల్లో మీకు చాలా స్పష్టంగా క్లియర్గా తెలిసిపోతుందండి. ఈ రోజుల్లో ఏది మీకు సరైనదో, ఏ బంధాలను మీ జీవితం నుంచి వదిలేయాలో మీకు ఒక తిరుగులేని స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ స్పష్టతే మీకు ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. భవిష్యత్తు గురించి మీలో ఉన్న భయం పూర్తిగా తొలగిపోతుందండి. మీరు అత్యంత ధైర్యంగా గంభీరంగా ముందుకు అడుగు వేయగల మానసిక స్థితిలోనికైతే వస్తారు. ఇది ధనుసు రాశి వారి జీవితంలో ఒక మైలురాయి లాంటి అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మీ మాటకు, మీ సిద్ధాంతాలకు ఈ రోజుల్లో ఒక కొత్త విలువ రాబోతుంది. ధనుసు రాశి వారు చాలా సార్లు తమ ఆత్మగౌరవం దెబ్బతినకూడదని తమ మనసులోని బాధలను, భావాలను లోపలే దాచుకుంటారండి. అవసరం ఉన్నా సరే బయటకు వచ్చి రచ్చ చేయరు, మాట్లాడరు. అందుకే మీ విలువను చాలా మంది చాలా సందర్భాల్లో చాలా తక్కువ అంచనా వేశారు, చేతకానితనంగా భావించారు. కానీ ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య ఆ దౌర్భాగ్య పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుందండి. మీ మాటకు సమాజంలో, కుటుంబంలో బరువు పెరుగుతుంది. గతంలో మీరు చెప్పిన మంచి విషయాలను వినకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి తల వంచి మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన సలహాను కోరే స్థితికి అయితే వస్తారు. ఈ రోజుల్లో ఆ అద్భుతమైన మార్పు మీ కళ్ళ ముందే మొదలవుతుంది. మీ ఉనికి ఈ సమాజానికి, మీ కుటుంబానికి ఎంతో అవసరమో ఇతరులు ముక్కును వేలువేసుకుని గ్రహిస్తారండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి తీసుకెళ్తుందండి. ఇకపై మిమ్మల్ని మీరు ఎవరు కూడా నిరూపించుకోవాల్సిన అవసరమే ఉండదు. మీ విజయాలే, మీ పనులే మీ తరపున గంభీరంగా మాట్లాడతాయన్నమాట. ఇక విద్యార్థుల కంటే ధనుసు రాశి వారి విద్యార్థులకు ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య కాలంలో జ్యోతిష పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సమయం అనమాట. మీ రాశికి 6వ ఇంట కుజ భగవానుడు అత్యంత పవర్ఫుల్ గా కొలువై ఉండటం వల్ల కాంపిటేటివ్ పరీక్షలు అంటే ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ రంగాల్లో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ రోజుల్లో అఖండ విజయం లభిస్తుంది. మీలో నూతన ఉత్సాహం, తిరుగులేని పోరాట పటిమ పెరుగుతూ ఉంటుంది. అయితే మీ 4వ ఇంట అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అంటే ఆ ప్రభావం బలంగా ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడానికి సరైన వాతావరణం దొరకకపోవచ్చు. కుటుంబ విషయాల వల్ల ఏదో ఒక మానసిక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో మీరు లైబ్రరీలకు లేదంటే ఏదైనా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి ఏకాగ్రత చదువుకోవడం ఎంతో మంచిదండి. ఈ రోజుల్లో మీరు చదువు లేదంటే కెరియర్ పరంగా తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు చాలా కీలకమైనదిగా కాబోతుంది. ఎక్కడా తొందరపాటు వద్దు, అలాగని నిర్లక్ష్యం కూడా చేయకండి. మీ అంతర్గత మనసు చెప్పే భావనను నమ్మండి, అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మరోవైపు మీ 9వ ఇంట కేతువు సంచరించడం వల్ల అంటే పీజీ లేదంటే పీహెచ్డీ ఉన్నత చదువులు విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు మాత్రం ఒక రకమైన ఆత్మన్యూనతా భావం, అంటే నేను ఈ పరీక్ష పాస్ అవ్వగలనా, రీసెర్చ్ పూర్తిగా చేయగలనా, నా వల్ల అవుతుందో లేదో అన్న అకారణ భయం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల చదువు పట్ల అప్పుడప్పుడు తీవ్రమైన విరక్తి, నిర్లిప్తత కలుగుతూ ఉంటాయండి. కానీ భయపడకండి. మీ అష్టమ స్థానంలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న గురువు బృహస్పతి అనుగ్రహం వల్ల ముఖ్యంగా పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకి ఈ రోజుల్లో అద్భుతమైన ఊహించని
విజయాలు వరిస్తాయి. మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందంజలో ఉంచుతుందండి. ఇక వ్యాపారం మరియు స్వయం ఉపాధిగా ఉన్న వాళ్ళకైతే వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈ జూలై 12 నుంచి 15 తేదీల సమయంలో అత్యంత అనుకూలంగా మారబోతుంది. మీ సప్తమాధిపతి అయిన బుధ భగవానుడు స్వస్థాన్ని వీక్షించడం వల్ల కస్టమర్లతో లేదంటే కొత్త క్లయింట్లతో అద్భుతమైన లాభసాటి అయిన నూతన ఒప్పందాలు ఈ రోజుల్లో కుదురుతాయి. మీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అండి. అయితే మీ అష్టమ స్థానంలో గ్రహాల కీలక కదలికలు ఉన్నందువలన వ్యాపారంలో పారదర్శకత చాలా అవసరం అండి. పన్నులు, జిఎస్టీలు లేదంటే అకౌంట్స్ ఆడిటింగ్ విషయాల్లో మాత్రం అసలు అశ్రద్ధ చేయకండి. చట్టపరమైన నిబంధనలను పక్కాగా పాటించండి. మీ 6వ ఇంట ఉన్న కుజుని సంచార ప్రభావం వల్ల మీ కాంపిటేటర్స్ మీ వేగాన్ని అందుకోలేక పూర్తిగా వెనకబడిపోతారు. మీ వ్యాపార వ్యూహాల ముందు వారు మోకలురుతారండి. మీ 9వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారాన్ని మార్చాలన్నా మనసులో కొంత భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. కానీ అనుభవజ్ఞుల సలహాతో బాగా ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ రోజులు మీకు ఎలాంటి నష్టము ఉండదండి. మీ వ్యాపార లాభాల బాట పడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదంటే భూములను సంబంధించిన వ్యాపారం చేసేవారికి లేదంటే నూతన పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం 6వ ఇంట ఉన్న కుజుని వల్ల అపారమైన ధైర్యం, షేర్ మార్కెట్లో ఊహించిన విధంగా అద్భుతమైన లాభాలు, కాసుల వర్షం కురుస్తుందండి. మీ కాంపిటేటర్ అందరూ కూడా మీ వేగాన్ని అందుకోలేక వెనుకబడిపోతారు. మీ వ్యాపార వ్యూహాల ముందు వారు తలవంచుకుంటారు. కానీ అష్టమ స్థానంలో గ్రహాల కదలిక వల్ల వ్యాపార పారదర్శకత చాలా అవసరం. కాబట్టి గతంలో మీకు కనిపించిన ఒక పరమ సత్యం ఇప్పుడు ఈ రోజుల్లో స్పష్టంగా బయటపడుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా దూరం ఉన్నతమైన స్థానాల ముందుకు మీరైతే వెళ్ళిపోయారని మీకే అర్థమవుతుందన్నమాట. ఈ భావన మీలో ఒక సరికొత్త దైవ ధైర్యాన్ని నింపుతుంది. ఇకపై మీ నిర్ణయాలు మీరు ఎప్పుడు కూడా సందేహంతో చూడరనమాట. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం మీరు చాలా కాలంగా తీవ్రమైన నిర్లిప్తత వహిస్తారండి. ఎందుకంటే ఘోరంగా నిర్లక్ష్యం చేశారు. కుటుంబ బాధ్యతల మధ్య, వృత్తి కష్టాల మధ్య పడి మీ ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా చివరి స్థానంలో పెట్టారు. ఒంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తున్నా పట్టించుకోకుండా వదిలేశారు. కరెక్ట్గా ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య మీ శరీరం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుందండి. ఇది భయపడాల్సిన విషయం అస్సలు కాదు. కానీ కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. మిమ్మల్ని ఎన్నాళ్ళుగా లోపల వేధించిన పాత దీర్ఘకాలిక జబ్బులు, అనారోగ్య సమస్యలు సైతం ఇప్పుడు క్రమక్రమంగా నయమవుతాయి. కానీ మీ 4వ ఇంట శని భగవాను సంచారం వల్ల మానసిక అలసట పెరిగి శరీరంలో ఉష్ణం అంటే వేడి ఒక్కసారిగా పెరిగి గుండెల్లో మంట, ఛాతీలో గ్యాస్ లేదా యాసిడిటీ వంటి చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. 9వ ఇంట కేతు ఉండటం వల్ల మనసు ఎప్పుడు కూడా ఒక చోట కుదురుగా ఉండదు. సమాజంతో కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలన్న వింతైన నిర్లిప్తత, వైరాగ్య కోరిక మీలో పెరుగుతుందండి. ఈ మానసిక ఆందోళనను, భయాలను పూర్తిగా తగ్గించుకోవడానికి ఈ రోజులు ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని లేదంటే ఆ మహాదేవుని స్మరించుకోవడం పరమ శ్రేయస్కరం. అందువల్ల ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రశాంతంగా క్రమం తప్పకుండా కాసేపు నడక చేయడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా బాగుపడుతుంది. మీ రాశికి 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి అనుగ్రహం వల్ల మీ శరీరానికి ఒక సంపూర్ణమైన దైవ రక్షణ లభిస్తుందండి. ఆధ్యాత్మికంగా కూడా మీలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు మీ సమస్యలను బయట ఎక్కడో పరిష్కారాలు వెతికారు. కానీ ఇప్పుడు మీ లోపలే మీకు సమాధానాలు దొరుకుతాయండి. ఒక చిన్న మంత్రం, ఒక శ్లోకం లేదంటే ఒక చిన్న ప్రార్థన మీ మనసుకు అపారమైన దైవ ప్రశాంతతను ఇస్తుందండి. ఈ దశలో మీరు ఏ పని చేసినా చాలా మనసు పెట్టి చేస్తారు. ఆధ్యాత్మికం బలం పెరగటం వల్ల కూడా మీలో ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయండి. నిర్ణయాల్లో స్పష్టత అనేది వస్తుంది. మీ రాశికి 6వ ఇంట కుజ భగవానుడు అత్యంత బలంగా ఉండటం వల్ల మీ భవిష్యత్తు గురించి లేదంటే మీ పని భారం గురించి మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి తీవ్రమైన మానసిక ఒత్తిడికి అంటే ఓవర్ థింకింగ్కి గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీకు ఎటువంటి నష్టము వాటిల్లదు. జరిగే ప్రతి మలుపు మీ మంచికే దారితీస్తుంది. మీ జాతకంలో కుజ, రవి, రాహు, గురువు దశలు నడుస్తున్న వారికి ఈ సమయం అద్భుతంగా యోగిస్తుందండి. కానీ శుక్రదశ నడుస్తున్న వారికి మాత్రం జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చనమాట. ఇన్నాళ్లుగా ఏ దారిలో వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డ మీకు ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య జరిగే ఒక సంఘటన లేదంటే ఒక చిన్న మాట మీ భవిష్యత్తుకు సరైన దిశను చూపిస్తుంది. అది పెద్ద ప్రకటనలాగా ఉండకపోవచ్చు. కానీ మీ మనసుకు మాత్రం ఒక తిరుగులేని అద్భుతమైన స్పష్టతనైతే ఇస్తుందండి. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. మీ రాశికి 8వ ఇంట ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అనుగ్రహం వల్ల ఈ రోజుల్లో మీ మేధస్సు, మీ ఆలోచనలు ఎవరికో అంటే ఎందరికో మార్గదర్శకంగా మారతాయన్నమాట. సమాజంలో ఎందరికో మీరు జీవనోపాధి కల్పిస్తారు. ఇక్కడే ఒక అద్భుతమైన కర్మసూత్రం పనిచేస్తుంది. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేయాలనుకున్న ఆశ, ఒక కళ లేదంటే ఒక వ్యక్తి గురించి ఇక నా జీవితంలో అది లేదు, ముగిసిపోయింది అని మీరు అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఈ రోజుల్లో అది మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికమైతే కాదండి. ఆ విషయం లేదంటే ఆ కర్మబంధం ఇంకా పూర్తి ముగియలేదు.
అదే అనే దానికి ఆ మహాదేవుడు చూపిస్తున్న స్పష్టమైన సూచన అయితే ఇదేనండి. అయితే ఈసారి మీరు పాత విధంగా పిచ్చిగా ఆవేశంగా స్పందించరు. మీకున్న పాత అనుభవంతో పూర్తి అవగాహనతో చాలా పరిణతతో గంభీరంగా స్పందిస్తారు. గతంలో చేసిన తప్పులను ఈ రోజుల్లో మీరు అస్సలు పునరావృతం అయితే చెయ్యరు. ఇది మీ అంతర్గత ఎదుగుదలకు తిరుగులేని నిదర్శనం అన్నమాట. కొన్ని విషయాలను మీ జీవితంలోనికి తిరిగి రావటం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, వాటికి ఒక సరైన ముగింపు ఇచ్చి మీ మనసుకు పూర్తి శాంతిని చేకూర్చడం కోసమే. అందుకే ఈ జూలై 12 నుంచి 13, 14, 15 అలా ఈ తేదీల్లో ఈ రోజులు మాత్రం మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపు అయితే కాబోతున్నాయండి. ఇవి సాధారణ రోజులైతే కావు. మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయం చాలా నిశ్శబ్దంగా ముగుస్తుంది. ఒక సరికొత్త విజయాల అధ్యాయం మొదలవుతుంది. ఇది పెద్ద శబ్దంతో హడావిడిగా రాదండి, చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మీ లోపల ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకువస్తుంది. మీ మనసులో భయం తగ్గుతుంది, జీవితంపై ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోరు. మీ జీవితానికి మీరే అసలైన యజమానిగా మారే ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటి దశ. ఈ కాలంలో మీపై మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగితే ముందున్న కాలం అంతా కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియోలో ప్రశాంతంగా చూసి ఉంటే కనుక మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందండి. ధనుసు రాశి వారి జీవితంలో ఈ రోజులో ఒక లోతైన బలమైన మార్పుకు ప్రారంభ సంకేతాలు. మీరు ఇన్నాళ్ళు ఎదుర్కొన్న బాధలు అవమానాలు ఏవి వృధా కావు. మీ నిశ్శబ్ద సహనాన్ని ఆ పరమేశ్వరుడు లెక్కలోనికి తీసుకున్నాడండి. ఆ మహాదేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ తమ భక్తులకు మాత్రం ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో, ఏ బంధం నిలవాలో, ఏది ఎక్కడితో ముగిసిపోవాలి అన్నింటికి కూడా ఆయనే స్పష్టత అనేది ఇస్తాడండి. ఇకపై మీరు మీ విలువను తక్కువ అంచనా అయితే వేసుకోకండి. మీ నిశ్శబ్దాన్ని చేతకనేతనంగా బలహీనతగా భావించిన వారిని పట్టుకుని అస్సలు వేలాడకండి. మీ భవిష్యత్తును భయంతో కాదండి, ఒక అద్భుతమైన అవగాహనతో చూడండి. ఇది ఆ మహాదేవుడు ధనుసు రాశి వారికి స్వయంగా ఇస్తున్న ఒక దారి చూపు, ఒక అద్భుతమైన సంకేతం అండి. ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య కాలంలో మీ జాతకంలో ఉన్న 4వ ఇంట అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గించుకోవడానికి, 9వ ఇంటి కేతువు ఇచ్చే మానసిక భయాలను పూర్తిగా తొలగించుకోవడానికి మరియు మీపై ఉన్న గ్రహ దోషాలను శాంతింపజేయడానికి ఈ రోజుల్లో మీరు తప్పకుండా పాటించాల్సిన పరమ పవిత్రమైన పరిహారాలండి. అయితే మీ ఉన్నత చదువులపై ఉన్న భయం, అదృష్టం లేదన్న ఆత్మన్యూనత మరియు తండ్రి గారితో లేదంటే కుటుంబ పెద్దలతో వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తిగా తొలగిపోవాలి అంటే ఈ రోజుల్లో ప్రతిరోజు ఉదయం విఘ్నేశ్వరునికి, ఆ వినాయకుడికి గరికతో పూజ చేయించండి, లేదంటే సంకటనాశన గణేష స్తోత్రం పఠించండి. అలానే మీ తండ్రి గారిని మనస్ఫూర్తిగా గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోండి. దీనివల్ల మీ మనసులోని కేతు భయాలన్నీ తొలగిపోయి అద్భుతమైన మనశ్శాంతి అనేది లభిస్తుందండి. ఈ రోజుల్లో ఇంట్లో అనవసరమైన గొడవలు రాకుండా మానసిక ఒత్తిడి మరియు అలసట తగ్గడం కోసం ఈ రోజుల పరిధిలో వచ్చే శనివారం నాడు పవిత్రమైన శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలానే వయసు పైబడిన వృద్ధులకు లేదంటే నిరుపేదలకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. మీ రాశికి 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న గురు భగవానుని వల్ల కలిగే ఆకస్మిక ధన లాభాలు, ఆర్థిక నిర్ణయాలు మీకు నిలకడగా ఉండడం కోసం ఈ రోజుల పరిధిలో వచ్చే గురువారం నాడు ఆలయంలో శనగల దానం చేయండి, లేదంటే మీ ఇంట్లోనే కూర్చుని ప్రశాంతంగా గురు దత్తాత్రేయ స్తోత్రం చదువుకోండి. దీనివల్ల మీకు సంపూర్ణ రక్షణ అనేది లభిస్తుందండి. ఈ రోజుల్లో మీ జీవితంలో వచ్చే మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదంటే వినడం వల్ల మీకు అపారమైన మేలైనతే జరుగుతుందండి. సర్వశుభాలు కూడా కలుగుతాయండి. ఈ రోజుల్లో ధనుసు రాశి వారిని అన్ని కష్టాల నుంచి రక్షించడానికి, మీ మనసుకు అమితమైన దైవశక్తిని ఇవ్వడానికి ఒక అత్యంత పవిత్రమైన శ్లోకం ఉందండి. ఈ జూలై 12 నుంచి 15 తేదీల మధ్య ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా జపించండి. ఓం నమ శివాయ శాంతాయ సర్వకష్ట నివారణాయ ధనుస్సు రాశి రక్ష రక్ష. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఓం నమ శివాయ.